కొని ఈ రోజున ఉదయం 8 గంటలకి ఢిల్లీ నుంచి ఫ్లైట్ వచ్చే రెస్ట్ కూడా లేకుండా నిన్నటిదాకా పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని విజయవాడ మరి క్యాపిటల్ కాబట్టి అమరావతి క్యాపిటల్ కాబట్టి ఆ క్యాపిటల్లో మనం ప్రజలందరికీ తెలియాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది. ఎందుకంటే ఈ పక్కన ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. నేను ఇప్పుడే మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేశాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లీజ్ విజిట్ వన్స్ ఎయిమ్స్ హాస్పిటల్, బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా. 150 ఎకరాస్లో అది హాస్పిటల్. 10 రూపీస్ ఫీజు, 40 రూపీస్ టెస్టులు. సో అటువంటి మంచి హాస్పిటల్, అది కూడా కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ కూడా ఎక్కడ ఆ విధంగా ఉండవు. పేద ప్రజల కోసం, పూర్ పీపుల్ కోసం ఒక కేంద్ర ప్రభుత్వం అటువంటి హాస్పిటల్ నిర్మించింది. అటువంటి హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయాలని, అదేవిధంగా ఫ్యామిలీషన్ ఇంకో చేయాలి. సో అదేవిధంగా ఈ దగ్గరలో మరలా మన రాకెట్ లాంచర్ సెంటర్ కూడా నాగాలాండ్ దగ్గర ఓపెన్ చేసి ఎన్నో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ఇవన్నీ ఉన్నాయి. మరి ఉన్నప్పుడు ప్రజలు కూడా తెలియాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. మోడీ గారు గత 10 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో ప్లీజ్ గివ్ ఏ ప్రెస్. థ్యాంక్ యూ సార్.